వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఇంజనీరింగ్ కాలేజ్లో చదవడం ప్రతి ఒక్క స్టూడెంటు పేరెంట్స్ థింక్ చేస్తూనే ఉంటారు, కాలేజ్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. ఇక్కడ మెజారిటీ స్టూడెంట్స్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని రియాలిటీ ఒకటి ఉంది. ఏదైనా అంటే కనుక టాప్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో సీట్ రావడానికి మనకున్నవి ఓన్లీ 3 కేటగిరీస్ మాత్రమే. వీటికంటే ఇంకో కేటగిరీ లేదు. ఈ 3 కేటగిరీస్ కాకపోయినా నేను టాప్ కాలేజ్లో సీట్ తెచ్చుకుంటాను అనేది ఇంపాసిబుల్ థింగ్. ఫస్ట్ రియాలిటీ కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఇలా పట్టించుకోకపోతే ఏమవుతుంది అనేది కూడా మీకు చెప్తాను. మనకు తెలంగాణ అండ్ ఏపీ రెండు స్టేట్సే చూసుకుందాం. మనకు ఇండియా లెవెల్లో కాంపిటీషన్ పక్కన పెడదాం. తెలంగాణ అండ్ ఏపీలో ఇంజనీరింగ్ ఓన్లీ సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇలాంటి బ్రాంచెస్ అన్నీ కలుపుకొని ఒక ఇయర్కి పాస్ అవుట్ అవుతున్న స్టూడెంట్స్ కౌంట్ 2 lakhs ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మరి 2 lakhs స్టూడెంట్స్ ఓన్లీ సిఎస్సి స్పెషలైజేషన్ పాస్ అవుట్ అయ్యి వస్తే ఎంతమందికి మినిమం 10 lakhs ప్యాకేజ్తో అయినా ప్లేస్మెంట్ వస్తుంది? రావడం గగనం. ఓన్లీ 5% స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు కావచ్చు, అంతకు మించి ఉండరు. మరి ప్లేస్మెంట్ రాకపోయినా కాలేజీలో చదివి కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బిగినింగ్ వచ్చి 10,000 శాలరీకో, 12,000 శాలరీకో, 15,000 శాలరీకో మేము వర్క్ చేస్తాం, ఏదో ఒక జాబ్ చేస్తామంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మనం లైఫ్ సెటిల్ అవ్వచ్చా? దీంతో స్టార్ట్ చేస్తే ఎప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది? సో ఇది క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. ఈ రియాలిటీనే ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మెంటర్షిప్ కావాలి, కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కంప్లీట్ గైడెన్స్, కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి ప్రతి ఒక్కరూ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు, మీ అడ్మిషన్ ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మీకు జోసా అండ్ సీసాబ్ అయినా, జేఈతో పాటు ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా సరే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్, మీరు ఫస్ట్ కేటగిరీ కింద వస్తే మీకు ఇంటర్లో టాప్ మార్క్స్ రావాలి. ఇంటర్మీడియట్లో నేను టాప్ మార్క్స్ తెచ్చుకుంటున్న స్టూడెంట్ అయితే కనుక అనుకుంటే ఇంకా మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అవసరం లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండానే బోర్డు టాపర్ అయితే బిట్స్ క్యాంపస్లో, బిట్స్ ఫిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా క్యాంపస్లో సీట్ వస్తుంది. మీరు IIIT హైదరాబాద్లో కూడా బోర్డు ఇంటర్మీడియట్ టాప్ మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్కి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా బోర్డు ఛానల్ ద్వారా అప్లై చేసుకొని సీట్ తెచ్చుకోవచ్చు. జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎవ్రీ ఇయర్. అలాగే విఐటి యూనివర్సిటీలో కూడా మీరు ఇంటర్ మార్క్స్తో డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు, ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా. ఇంకొకటి టాపర్ యూనివర్సిటీ ఉంది. మనకి ఇలా యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. పంజాబ్లో టాపర్ యూనివర్సిటీ కూడా మీరు ఇంటర్ మార్క్స్తో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ శాస్త్ర యూనివర్సిటీ ఉంది, ఇంటర్ మార్క్స్తో జాయిన్ అవ్వచ్చు. మరి బోర్డు ఇంటర్మీడియట్ మార్క్స్ టాప్ మార్క్స్ రావట్లేదు, అప్పుడు నెక్స్ట్ ఏంటి? కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కే వెళ్ళాలి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటేనే మీరు మళ్ళీ టాప్ కాలేజ్, టాప్ యూనివర్సిటీస్కైనా వెళ్తారు. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామినేషనే ఉంది. ఐఐటి, ఎన్ఐటి, IIIT ఎంత కాంపిటీషన్ ఉందో మీరు చూస్తూనే ఉన్నారు కదా. టాప్ ర్యాంక్ రావాలి. టాప్ ర్యాంక్ అంటే కేటగిరీ వైజ్గా చూసుకున్నా సరే, సపోజ్ ఇప్పుడు మీరు ఎస్సీ కేటగిరీలో ఉన్నారు, మీకు 100 లోపు ర్యాంక్ వస్తేనే టాప్ కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్ వస్తుందంటే 1000 ర్యాంక్ తెచ్చుకుంటే మీకు సీట్ వస్తుందా? మరి ఆ టాప్ కాలేజ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాదు. అలాగే మిగిలిన కేటగిరీ స్టూడెంట్స్ అయినా, మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ మీ కేటగిరీలో మీ కాంపిటీషన్ తగ్గట్టుగా టాప్ ర్యాంక్ రావాల్సిందే. లేదు ప్రైవేట్ యూనివర్సిటీస్తో అయినా మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు లో ఫీజుతో, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ సపోజ్ విఐటీనే ఉంది ఎగ్జాంపుల్గా తీసుకుందాం, మీకు టాప్ ర్యాంక్ వచ్చి ఇంకా మెయిన్స్ కానీ వేరే కావాల్సిన IIIT కానీ బిట్స్ కానీ షీట్ రావట్లేదు, విఐటీకి వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకటి కౌంట్ చేసుకుంటే, మిగిలిన అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ఇలా అన్నిటి కంపేర్ చేసుకుంటే విఐటి వెళ్దాం అనుకున్నారనుకోండి, విఐటీలో మీకు టాప్ ర్యాంక్ వస్తే ఫీజు ఎంత ఉంటుంది? లో ఫీజు. టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి 2 lakhs 1 year ఫీజు ఉంటుంది. నెక్స్ట్
మిగిలిన స్టేట్ ఎగ్జామ్స్ మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్లో అయినా సరే మీరు బిలో 10,000 లేదా 15,000 మీ మీ కేటగిరీ బేస్ చేసుకొని వస్తేనే మీకు టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. ఎంసెట్లో ఇంజనీరింగ్ చేయడం అంటే ఉన్న అన్ని కాలేజీలో ఇంజనీరింగ్ చేయొచ్చు, కానీ ప్లేస్మెంట్ ఎక్కడ వస్తుంది మరి అన్ని కాలేజెస్లో? అన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తే అందరూ టాప్ కాలేజ్కి ఎందుకు వెళ్ళి చదువుతారు? చదవగలరా? అన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఉండవు. అన్ని కాలేజెస్లలో ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. స్టూడెంట్ స్టడీ పరంగానే కాదు, కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి, స్టూడెంట్కి నాలెడ్జ్ డెవలప్ అవ్వాలి, స్కిల్స్ డెవలప్ అవ్వాలి. అవన్నీ ఉంటేనే ఇప్పుడు ఎంసెట్ కాలేజ్తో అయినా కూడా మీకు టాప్ ర్యాంక్ వస్తేనే వస్తుంది. లేదు నాకు ఇంటర్ మార్క్స్ లేవు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్యాపబిలిటీ లేదు స్టూడెంట్స్కి అన్నప్పుడు పేరెంట్స్ అయినా సరే యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ర్యాంకు లేకపోయినా మార్క్స్ లేకపోయినా టాప్ కాలేజ్ ఆ టాప్ యూనివర్సిటీలో సీట్ రావాలంటే మినిమం 20 ల్యాక్స్ అయినా పే చేయడానికి, 20 నుంచి 25 ల్యాక్స్ అయినా పే చేయడానికి రెడీగా ఉండి అలాంటి టాప్ కాలేజెస్ జాయిన్ చేపిస్తేనే మంచి ప్లేస్మెంట్ ఉన్న జాబ్ అయితే వస్తుంది. ఎందుకు ఇప్పుడు టాప్ కాలేజ్ చూసుకుందాం మనం ఎగ్జాంపుల్గా. హైదరాబాద్లో ఉన్న మీరు సిబిఐటి కానీ వాసవి కానీ విఎన్ఆర్ కాలేజీకి కాంటాక్ట్ అయ్యారనుకోండి, డొనేషన్ కట్టి జాయిన్ అవుతామంటే మినిమం డొనేషన్ 15 ల్యాక్స్ ఉంటుంది. మీకు ఇప్పుడు 12 ల్యాక్స్ నుంచి 15 ల్యాక్స్ కాలేజ్ ఫీజు కాకుండా ఈ అమౌంట్ పే చేస్తేనే మీకు సీట్ వస్తుంది. ర్యాంకు లేదు, ఇంటర్ మార్క్స్ లేదంటే. లేదు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్దామంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ వస్తేనే కేటగిరీ 1లో లో ఫీజుతో వస్తుంది. కానీ మీకు హై ర్యాంక్ వచ్చినా కానీ ఈ యూనివర్సిటీలో సీట్ వస్తే ప్లేస్మెంట్ వస్తుంది అన్నప్పుడు మీకు ఫీజు ఎంత ఉంటుంది? మినిమం 20 ల్యాక్స్ అయితే ఉంటుంది. ఈ ఫీ పే చేయడానికి రెడీగా ఉండాలి. ఇదే ఎగ్జాంపుల్ విఐటీలు చూడండి. విఐటీలో కేటగిరీ 1 ఫీజు 2 ల్యాక్స్ ఉంటే లో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి కేటగిరీ 5లో ఫీజు అనేది 5 ల్యాక్స్ ఉంది. 5 ల్యాక్స్ అంటే 4 ఇయర్స్కి 20 ల్యాక్స్ అవుతాయి. ఇవి కాకుండా మిగిలిన ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి, హాస్టల్ ఫీజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అలాంటిది ఇంత ఫీ పే చేయగలిగితేనే మంచి క్యాంపస్ లైఫ్, కాలేజ్ వస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది. ఇవి కాకుండా ఇంకా మేము యాక్సెప్ట్ చేయము రియాలిటీని, మాకు ఇంటర్ మార్క్స్ లేవు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ రాలేదు, మేము ఇంత అమౌంట్ పెట్టి చదివించలేము అనుకుంటే కనుక అందరూ చేసే మిస్టేక్ ఏంటి? ఏదో ఒక లోవర్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారు. బీటెక్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్లేస్మెంట్స్ టాప్ రాని స్టూడెంట్స్ ఎవరైతే 5% కాకుండా 95% ఉంటారో వాళ్ళతో పాటే ఉండిపోతారు. ఇందులో కూడా కొంతమంది స్టూడెంట్స్ జెమ్స్ ఉంటారు. వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయిపోయి మంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ప్లేస్మెంట్ తెచ్చుకునే వాళ్ళు ఒక 2-3% ఉంటారు. ఇంకా మిగిలిన 90%లో మీరు ఉంటారా, ఉండకుండా ఇలాంటిది ఏదైనా ఒకటి ముందే రియాలిటీ తెలుసుకొని సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ చాలా థింక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. పేరెంట్స్ కూడా చాలామంది ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేపిస్తాం. ఓకే, మీరు ఎప్పుడైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్ కొనాలంటేనే మంచి ఉన్నాయా లేవా, మంచిగా ఎటువంటి పుచ్చు లేకుండా ఉందా అని కూడా చూస్తారు. అదే రైస్ తీసుకోవాలనుకుంటే ఏ రైస్ తీసుకుంటే బాగుంటుంది, మనకు ఏ రైస్ తీసుకుంటే రైస్ మంచిగా అవుతుంది, కొత్త బియ్యం తీసుకుంటారా, పాత బియ్యం తీసుకుంటారా, సన్నవి దొడ్డువి, ఇలా క్యాల్కులేట్ చేసే పేరెంట్స్ చాలామంది ఉంటారు. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్ని జాయిన్ చేపిస్తే 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ డిసైడ్ అయ్యేది ఇంజనీరింగ్ కాలేజే. అలాంటి కాలేజ్ని అడ్మిషన్ తీసుకోవడానికంటే ముందు ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయరు, ఒక్కరోజు కూడా స్పెండ్ చేయరు. ఇది రియాలిటీ. ఇంకా 1 డే కూడా టైం స్పెండ్ చేసి కాలేజ్ ఎలా ఉంది అని చెప్పి వెళ్ళకుండానే ఆ కాలేజీలో సీట్ వస్తుంది, అడ్మిషన్ పే చేస్తారు, జాయిన్ అయిపోతారు. 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ కాలేజీలో చదివి ఉండకుంటే బాగుండు అనుకుంటారు. అప్పుడేం లాభం? ముందు ఇక్కడ రోజు డైలీ వాడే కర్రీస్కే ఇంత మనం సెట్ చేస్తాం, ఇలా ఇంత టైం స్పెండ్ చేస్తాం. కానీ 4 ఇయర్స్ ఒక స్టూడెంట్ లైఫ్ డిసైడ్ చేసే మ్యాటర్కి ఆ కాలేజీకి ఒక్కరోజు టైం స్పెండ్ చేసి కాలేజ్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది, కాలేజీలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకపోయినా మీకు చెప్పే వాళ్ళైనా ఉండాలి. మీరు అడగడం, మీరు తెలుసుకోవడం అయినా చాలా ఇంపార్టెంట్. అలా చెప్పేవాళ్ళు ఉన్నప్పుడైనా తెలుసుకోవాలి. లేదు మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మీరు ఎవరిని అడగట్లేదంటే మీరైనా డైరెక్ట్ కాలేజీకి వెళ్ళి అందులో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ప్లేస్మెంట్స్ ఎంత వస్తున్నాయి, ప్యాకేజెస్ వస్తున్నాయా,
ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అలా అయినా తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోము మేము, ఈ 3 కేటగిరీస్ కూడా కాదు, అసలు ఏమీ కూడా తెలుసుకోము మేము, 4th కేటగిరీ ఇంకా లేని 5th కేటగిరీ అనుకుంటే 4 ఇయర్స్ తర్వాత చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఇది రియాలిటీ. సో స్టూడెంట్స్ మీరైనా సరే బోర్డు మార్క్స్ టాప్ స్కోర్ చేయడానికైనా ట్రై చేయండి. మీకు ఫైనాన్షియల్గా బర్డెన్ అవుతుందంటే, లేదు టాప్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో. లేదు మాకు స్టూడెంట్ క్యాపబిలిటీ బట్టి డిసైడ్ అవుదామంటే, ఎస్ అందరు స్టూడెంట్స్ టాప్ స్కోర్ చేయాలని టాప్ ర్యాంక్కి రావాలని నేను చెప్పను. ఎవరి క్యాపబిలిటీ వాళ్ళది, ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళే. అలా అయినప్పుడు పేరెంట్స్ అయినా థింక్ చేసి, ఓకే మన బాబుకి పాపకి ఇంతకు మించి మార్క్స్ రావు, ఇంతకు మించి ర్యాంక్ రాదు, కానీ మంచి ఫ్యూచర్ ఉండాలంటే మంచి కాలేజ్ని చూజ్ చేసుకోవాలి, దానికోసం స్పెండ్ చేయాలి, అమౌంట్ రెడీ చేసుకోవాలన్న ఫిక్స్ అవ్వాలి. టైంకి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ ఇంత ఫీజు అంట మనం ఎలా చదివిస్తామంటే కుదరదు. సో రియాలిటీ యాక్సెప్ట్ చేయండి ప్రతి ఒక్కరూ. థ్యాంక్ యూ.